వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాగా థింక్ అగైన్ అండ్ గ్రోత్ అగైన్. నమస్తే అండి, దిస్ ఈజ్ యువర్ కృపాకర్. రూపాయి అనేది పేదవాడి దగ్గరికేమో రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ధనవంతుడి దగ్గర ఏమో ఆ డబ్బుకు అసలు విలువే ఉండదు. దీని గురించి ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేదేమో బడ్జెట్ గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. బడ్జెట్ అంటేనే చాలామంది వారికి ఉన్నటువంటి అపోహలు ఏమనంటే, ముఖ్యంగా ఇది మనకు సంబంధించింది కాదు, ఇదేదో బిజినెస్ మ్యాగ్నెట్స్కి లేదనంటే మంచి మంచి ఇండస్ట్రియల్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, అలాంటి ఉన్నటువంటి వ్యక్తులకి ఇలాంటి బడ్జెట్ అని చెప్పేసి చాలామంది ఆ విధంగా ఉంటారు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనలాంటి ఒక కామన్ మ్యాన్, మధ్యతరగతి అయినటువంటి కుటుంబాలు ముఖ్యంగా తెలుసుకోవాలి, అలాంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే గవర్నమెంట్కు నేను ఎంత తీసుకున్నాను, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను చెప్పేటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము గవర్నమెంటు ఈ విధంగా బడ్జెట్ రిలీజ్ చేసి ఏ యొక్క సెక్టార్స్కి నేను ఇన్వెస్ట్మెంట్ చేయబోతాను అని చెప్పేసి చెప్పేటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఏ విధంగా డిజైన్ చేశారు, అంటే ఏ విధంగా రూపకల్పన చేశారు, సామాన్యుడు ఈ బడ్జెట్ గురించి తెలుసుకుంటే ఏం లాభం, తెలుసుకోకపోతే ఏం నష్టం, సామాన్యుడు ఎందుకు ఈ బడ్జెట్ని డిసప్పాయింట్ చేసేసింది, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు కర్తవ్య భవన్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ యొక్క స్పీచ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే 2025వ సంవత్సరంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. అందులో నుంచి ఇన్స్పైర్ అయ్యి, అందులో నుంచి వచ్చిన కొన్ని టాపిక్స్ ద్వారానే ఈ యొక్క బడ్జెట్ని క్రియేట్ చేశాము, ఈ విధంగానే డిజైన్ చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే యువశక్తి బడ్జెట్. మేజర్గా 3 కర్తవ్యాలను వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ కర్తవ్య, టు యాక్యులేట్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. దీనివైపు ఎక్కువగా ఫోకస్ చేయాలని. అంటే ఏం లేదు, గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ జీడిపిని గ్రోత్ చేసేటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కావచ్చు, ఎకానమిక్ గ్రోత్ సంబంధించింది కావచ్చు, ఇలాంటి దానిపైన ఫోకస్ చేయాలని ఫస్ట్ కర్తవ్యాన్ని వాళ్ళు తీసుకున్నారు. అలాగే సెకండ్ కర్తవ్యాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫుల్ఫిల్ యాస్పిరెంట్స్ అండ్ బిల్డ్ కెపాసిటీ. అంటే ఏం లేదు, ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాలని, వారి యొక్క సామర్థ్యాన్ని అన్నిటి విషయాల్లో పెంపొందించాలని సెకండ్ కర్తవ్యాన్ని తీసుకున్నారు. థర్డ్ కర్తవ్య, సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎవ్రీ ఫ్యామిలీకి, ఎవ్రీ పర్సన్కి, ఎవ్రీ కమ్యూనిటీకి అన్ని అవకాశాలు అందాలి, అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని చెప్పేసి మేజర్గా ఈ థర్డ్ కర్తవ్యాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనము ఈ 3 కర్తవ్యాలను మనం చూసాము. ఈ బడ్జెట్ టైంలో ఎక్కువగా మనం 2 పదాలు వింటాం. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెండోది వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏం లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎప్పుడైతే గవర్నమెంటు ఒక సెక్టార్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ లాంగ్ టర్మ్లో కానీ ఎప్పుడైనా కానీ దాని ద్వారా మనకి ఇన్కమ్ సోర్స్ వస్తుందని అంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, లేదంటే రోడ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇవి లాంగ్ టర్మ్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ లాంగ్ టర్మ్ అయినా కానీ దాని ద్వారా మనకి గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేదాన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, గవర్నమెంటు లోన్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు బారోయింగ్స్, అప్పులు చేసి ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ కట్టడం కానీ లేదంటే ఆ యొక్క అప్పుల్ని తీర్చడంలో కానీ, అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో గవర్నమెంట్ ఆఫీసులు రెంట్ తీసుకొని గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హార్డ్వేర్ దాని గురించి కానీ లేదంటే ఆఫీస్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఎందుకంటే దాని ద్వారా ఇన్కమ్ సోర్స్ రాదు, అదంతా ఖర్చు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అయితే గవర్నమెంటు అనేక సెక్టార్స్ పైన ఖర్చు పెడతా ఉంటుంది. అందులో కొన్ని మనము మేజర్గా కొన్ని అబ్జర్వ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, కాశ్మీర్ అండ్ అరకులో ఇక్కడ ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ప్రోత్సహించాలి, డెవలప్ చేయాలని చెప్పేసి అక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది.
రెండవది వచ్చేసి మనకి 15 దేశంలో 15 పురాతనమైనటువంటి ప్రాంతాలను కొంచెం అభివృద్ధి చెందించాలా అని చెప్పేసి దానిపైన కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఖేలో ఇండియా మిషన్, ఇది గేమ్స్కి సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించినటువంటి దానికోసం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. యువత కోసం ముఖ్యంగా ఈ మెడికల్ వైద్య రంగంలో కొన్ని కొత్త కొత్త కోర్సులు తీసుకొని రావాలి అని చెప్పేసి దాని గురించి కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగానే 3 ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కూడా తీసుకొని రావాలి, దాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆరెంజ్ ఎకానమీ, దాని గురించి కూడా కొంచెము ఇన్వెస్ట్ చేసి దాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి చేస్తాం. అలాగే రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్స్, ఇలాగా అన్ని సెక్టార్స్ పైన గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనము ఆరెంజ్ ఎకానమీ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా ఇండియాకి క్రియేటర్స్ కావాలని చెప్పేసి దానిపైన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్. దాన్ని ఏవిజిసి అంటారు. ఏ ఫర్ యానిమేషన్ కావచ్చు, అదేవిధంగా వి ఫర్ విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ కావచ్చు, జీ ఫర్ గేమింగ్ దాని గురించి కావచ్చు, సి ఫర్ కామిక్, ఇలాంటి దీని గురించి కొంచెం న్యూ క్రియేటర్స్ని తీసుకొని రావాలి అని చెప్పేసి ముఖ్యంగా గవర్నమెంట్ ఈ ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రవేశపెట్టి దాని గురించి కూడా అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఆరెంజ్ ఎకానమీ, ఇండియాస్ అనిమేషన్, visual effects, gaming and comics sector, AVGC sector, is a growing industry projected to require 2 million professionals by 2030. I propose to support the Indian Institute of Creative Technologies, Mumbai, in setting up AVGC Content Creator Labs in 15,000 secondary schools all over the country and 500 colleges. ఈ ఆరెంజ్ ఎకానమీ ముఖ్యంగా యూత్ని, నెక్స్ట్ జనరేషన్కి న్యూ క్రియేటర్స్ని తయారు చేయాలని చెప్పేసి 15,000 స్కూల్స్లో 500 కాలేజీల్లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక మంచి అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు గవర్నమెంట్. రెండవది ఈ యొక్క బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎందుకు డిసప్పాయింట్ చేసింది, ఇలాంటి దీనికి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, अभी मैं एक शो करके आया हूं, उसमें लोग पूछ रहे थे कि मिडिल क्लास के लिए बजट में क्या है, बजट में क्या है. 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి జిఎస్టీ. ఏదైతే మధ్యతరగతి వాడు ఏదైనా కోరుకుంటేది ఏది అని అంటే జిఎస్టీ అన్ని యొక్క వస్తువులపైన పడతా ఉంది, దీని ప్రభావం మా పైన పడతా ఉందో అని చెప్పేసి జిఎస్టీ ఈ 2025 సంవత్సరంలో తగ్గియడం వల్ల 5 స్లాబ్స్ కొంచెం అమౌంట్ తగ్గియడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా చూపించింది. రెండవ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. 12 lakhs బిలో ఎవరైతే ఇన్కమ్ సోర్స్ని తీస్తూ ఉంటారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే అవసరం లేదని చెప్పేసి, ఎవరైతే 12 lakhs అబోవ్ ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ 2 మేజర్ పాయింట్స్ వల్ల ఇంత పెద్ద బిగ్ అనౌన్స్మెంట్స్ని గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకొని వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీనికంటే ఎక్కువగా వేరే దానిపైన ఫోకస్ చేయరు. సో అందుకని ఈ బడ్జెట్ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా ఫోకస్ చేయనీయకోకుండా డిసప్పాయింట్ చేసేసింది. అయినా కూడా ఈ బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో అందుకోసమే ఈ బడ్జెట్ గురించి ఒక చిన్న టాపిక్ను మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.